శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని ప్రతినిత్యం ప్రభాత వేళలో శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ, దానిలో భాగంగా పద్మపాదుల వారి తీర్థయాత్రని మనం చెప్పుకుంటూ, అందులో కూడా ఉపభాగంగా మనం ఈ భక్తి గురించి, భక్తి మార్గాల గురించి, ముఖ్యంగా భగవత్కథా శ్రవణం గురించి మనం చెప్పుకుంటూ, పరీక్షన్ మహారాజు గురించి చెప్పుకుంటూ, ఆయన భాగవతాన్ని వినేటటువంటి ఆ ఘట్టాన్ని చెప్పుకుంటూ, శుకయోగీంద్రుల వారి గురించి చెప్పుకుంటే ప్రయత్నం చేస్తున్నాం. శుకయోగీంద్రుల వారు వ్యాసుడి యొక్క కుమారుడైన, పరమ నిష్ఠాగరిష్ఠుడై ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, జితేంద్రియ అయినటువంటి వ్యాసుల వారు ఒకానొక సందర్భంలో ఆ అగ్నిహోత్రం కోసమై అగ్నిమథన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రెండు చిలుకలు సంగమించేటటువంటి సందర్భంలో చిలుకలను చూసి ఆయనకి మోహం కలిగి ఆయన యొక్క రేతస్సు ఆ అరణ్యంలో పడడం వల్ల ఆ శుకము, అంటే ఆ చిలుకని పోలినటువంటి ముఖం కలిగినటువంటి ఆ కుమారుడు వ్యాసుడి యొక్క రేతస్సు ద్వారా జన్మిస్తాడు. ఆయన అపారమైనటువంటి బ్రహ్మజ్ఞానం జన్మతః కలిగినటువంటి వాడు. ఆయనే శుకముఖం కలిగినటువంటి వాడు కాబట్టి, శుకుడు అని బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి, శుకబ్రహ్మ అని యోగీనాం ఇంద్ర, అంటే యోగులందరికీ కూడా ఉన్నతుడు, ఉత్తముడు కాబట్టి ఆయన్ని శుకయోగీంద్రుల వారు అని కూడా పిలవడం జరిగింది. అటువంటి శుకయోగీంద్రుల వారు ఆయన నిరంతరం కూడా బ్రహ్మంలో రమిస్తూ ఎప్పుడు ఒక చోట ఉండడట. ఆయన ఎక్కడైనా వెళ్ళి ఎంతసేపు ఆయన నిలబడతాడు అంటే, కేవలం గోదుగ్ధం అంటే ఆవు పాలు పితకడానికి పట్టేటటువంటి సమయం మాత్రమే ఆయన ఎక్కడికైనా వెళితే ఆగుతాడట. అటువంటి ఆ మహానుభావుణ్ణి భాగవతం చెప్పడానికి ఏర్పాటు చేసుకోమని పరీక్షన్ మహారాజుకి నారదుల వారు చెప్పడం జరుగుతుంది. అసలు దీనికంటే ముందు పరీక్షన్ మహారాజు అసలు భాగవతాన్ని ఎందుకు వినాల్సి వచ్చింది, ఆయనకు ఉన్నటువంటి శాపం ఏమిటో కూడా మనం క్లుప్తంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో కలిపురుషుడు యొక్క ఆ ప్రారంభ సమయంలో, కలియుగ ప్రారంభ సమయంలో కలిపురుషుడు వేటకొచ్చినటువంటి ఆ పరీక్షన్ మహారాజుని చూసి భయపడ్డాట. అంతకుముందు జరిగింది ఏమిటి అంటే, ఒక ఆవుని ఎద్దుని ఆయన కాళ్ళతో తంతే ఎంతో దూరంగా వెళ్ళి పడ్డాయట. అవి ఏమిటి అంటే, అది ధర్మస్వరూపమైనటువంటి వృషభం, అది ధర్మమైతే, ధేనువు ఆవిడ భూమాత, ఆవు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని పరీక్షన్ మహారాజు కలిపురుషుడి మీదకి బాణం ఎక్కుపెట్టి చంపబోతే, కలిపురుషుడు అన్నట్ట, అయ్యా నేను యుగపురుషుణ్ణి, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కదా, మీరు ఇక్కడికి వస్తే ఎట్లాగా అని చెప్పి అంటే, అప్పుడు పరీక్షన్ మహారాజు చెప్తాట, నీవు ఎక్కడ పడితే అక్కడ ఉండడం కాదురా, నీ ప్రభావం అన్ని చోట్ల కాదు, నీకు కొన్ని ప్రదేశాలు చెప్తాను నీవు ఉండేటటువంటి చోటు అని చెప్పి చెబుతూ, మద్యాన్ని సేవించేటటువంటి వాళ్ళ దగ్గర, ధర్మాన్ని అతిక్రమించి వేరే స్త్రీలతో సంగమించేటటువంటి ప్రదేశాలలో, అట్లానే జూదమాడేటటువంటి ప్రదేశంలో నీవు ఉండాలని చెప్పి చెబితే, అప్పుడు కలిపురుషుడు అంటాట, స్వామి నీవు చెప్పినటువంటి 3 ప్రదేశాల్లో నేను ఉంటాను, నాకు ఇంకొక అవకాశాన్ని కూడా ఇవ్వండి, ఇంకొక ప్రదేశం కూడా చెప్పండి అంటే, అప్పుడు ఏ సంపద కోసమైతే జీవులందరూ కూడా అనేక రకాలైనటువంటి దుష్కర్మలను ఆచరిస్తారో అటువంటి సంపదలకు రూపమైనటువంటి బంగారంలో కూడా నీవు ఉంటావని 4వ అవకాశాన్ని అందిస్తాడు పరీక్షన్ మహారాజు. వెంటనే కలిపురుషుడు ఆనందిస్తాడు. ఎందుకు ఆనందిస్తాడంటే, మహారాజు అయినటువంటి పరీక్షితుడు యొక్క శరీరం నిండా కూడా బంగారం అలంకరించి ఉన్నది కాబట్టి, కలిపురుషుడు వెంటనే ఆ పరీక్షన్ మహారాజు యొక్క శరీరం మీద అలంకరించి ఉన్నటువంటి బంగారంలోకి ప్రవేశిస్తాడట. ఆ బంగారంలోకి ప్రవేశించేటప్పటికి కలిపురుషుడు యొక్క ప్రభావం చేత వెనక్కి వెళుతూ ఉన్నటువంటి ఆ పరీక్షన్ మహారాజు శమీక మహాముని యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆగిపోతాడట. అక్కడికి వెళ్ళి శమీకుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయనని చూసి నవ్వుతాడట. ఏమిటయా విగ్రహంలాగా ఇలా ఉండిపోయావని చెప్పి, నేను మహారాజును వచ్చాను, కనీసం నీవు నాకు నమస్కరించవా అని అడిగితే, ఆయన యోగనిష్టలో సమాధిలో ఉంటాడు కాబట్టి ఆయన్ని హాస్యంగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన్ని గేలి చేస్తూ పక్కనే ఉన్నటువంటి ఒక చనిపోయినటువంటి సర్పాన్ని ఆ శమీక మహాముని యొక్క మెడలో వేస్తాడట ఈ పరీక్షన్ మహారాజు. చుట్టూ ఉన్నటువంటి శిష్యులందరూ ఆలోచిస్తారు, ఆశ్చర్యపోతారు, ఏమిటి పరీక్షన్ మహారాజు అంతటి వాడు ఇటువంటి పని చేశాడు ఏమిటి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఆయన మాత్రం వెంటనే అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఆ శమీక మహాముని కుమారుడైనటువంటి శృంగి వచ్చి శాపాన్ని ఇస్తాట. నా తండ్రి శమీకుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో
ఆయన్ని హేళన చేసి ఆయన మెడలో చచ్చినటువంటి పామును వేశాడు. కాబట్టి ఆ మూర్ఖుడు ఎవరైతే ఉన్నాడో వాడు తక్షక విషాగ్ని, అంటే సర్పాలలోకెల్లా అత్యంత ప్రభావవంతమైనటువంటి విషం కలిగినటువంటి తక్షకుడి యొక్క కాటు చేత మరణిస్తాడు అన్నటువంటి శాపాన్ని ఇస్తాట ఆ శృంగి. ఇక్కడ పరీక్షణ్ మహారాజు అంతా పురానికి రాగానే మనం కూడా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఎట్లా అయితే ఒంటి మీద ఉన్నటువంటి ఒలువలన్నీ మార్చుకొని మనకి అనుకూలంగా ఉండేటటువంటి వస్త్రాలు కట్టుకుంటామో అలాగే పరీక్షణ్ మహారాజు కూడా తన శరీరం మీద ఉన్నటువంటి ఆ బంగారాన్ని తీసి పక్కన పెట్టిన తరువాత అప్పుడు ఆయనకి స్పృహ వస్తుంది. అయ్యో, నా బంగారంలోకి కలిపురుషుడు ప్రవేశించడం వల్ల నేను ఎటువంటి దుష్కర్మను నేను ఆచరించాను, శమీక మహాముని మీద సర్పాన్ని వేసి ఇటువంటి పనిని చేశానా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈ సందర్భంలోనే తన కుమారుడు ఇచ్చినటువంటి శాపాన్ని తెలుసుకున్నటువంటి ఆ శమీకుడు కూడా బాధపడి వెంటనే ఆ రాజుకు శాప విషయాన్ని తెలియజేయండి అని చెప్తే శిష్యులు వచ్చి శాప విషయాన్ని పరీక్షణ్ మహారాజుకు తెలియజేస్తే ఆయన బాధపడుతూ కలిపురుషుడు నన్ను ఇంత పని చేశాడా. చూడండి, ఆయన సామాన్యుడు కాదు పరీక్షణ్ మహారాజు, ఆయన్ని విష్ణురాతుడు అంటారు. అంటే తల్లి గర్భంలో ఉండగానే ఆయన విష్ణువును దర్శించినటువంటి మహానుభావుడు, విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. విష్ణువు యొక్క అనుగ్రహాన్ని ఛాయారూపంలో విష్ణుమూర్తి లోపలికి ప్రవేశిస్తే విష్ణువుని పరీక్షగా గమనించేట విష్ణువు యొక్క దర్శనం కోసం. అందుకనే ఆయన పరీక్షిత్ అయ్యాడు, ఉత్తర గర్భం నుండి బయటపడ్డాడు. పుట్టుకతోనే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. కాబట్టి ఆ ముని బాలకుడైనటువంటి శృంగి శాపాన్ని ఆయన ఎలా అనుభవించాడు, దాన్ని నివృత్తి కోసం పరీక్షణ్ మహారాజు ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాలలో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. మహాకాళీ నమః, మహాకాళ్యై నమః అనేటువంటి నామం గురించి మనం గత భాగాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ మహాకాళి ఉజ్జయిని మహాక్షేత్రంలో శక్తిపీఠంగా ఆ తల్లి వెలిసింది. ఆ తల్లిని అనుగ్రహంతో ఎంతోమంది భక్తులు తరించారు. అందులో ఒకడు విక్రమార్కుడు అన్నటువంటి విషయాన్ని మనం ఉటంకించుకుంటూ వస్తూ ఉన్నాం. అటువంటి విక్రమార్కుడికి తమ్ముడు భట్టి, ఆ తర్వాత అతనే భర్తృహరిగా మార్పు చెందుతాడు. అయితే ఒకనాడు 1000 సంవత్సరాల ఆయుస్సుని ప్రసాదించింది విక్రమార్కుడికి ఆ మహాకాళి వరప్రసాదం. ఆ తర్వాత భట్టికి కూడా 2000 సంవత్సరాలు ఆయుస్సును ఇస్తుంది ఆ తల్లి. అప్పుడు భట్టి చాలా బాధపడ్డాడట. అన్నగారు, చాలా పెద్ద చిక్కే వచ్చింది. ఎందుకంటే మీకు 1000 సంవత్సరాలు, నాకు 2000 సంవత్సరాలు అమ్మ ఆయుష్ ఇచ్చింది. మరి ఈ 2000 సంవత్సరాలు నేను బ్రతుకుతాను, మీరు 1000 సంవత్సరాలు బ్రతుకుతారు. 1000 సంవత్సరాల తర్వాత మీరు పరమపదించేస్తారు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అని ఏడ్చాడట. అప్పుడు దానికి ఒక ఆలోచన చేశారు. ఏం చేశారంటే భట్టి అంటాడు, అన్నయ్య, మనం చక్కగా ఒక పథకం పనుదాం. ఏమిటంటే అమ్మ నీకు ఇచ్చినటువంటి వరము 1000 సంవత్సరాల ఆయుస్సు అనలేదు, 1000 సంవత్సరాలు పాలిస్తూ జీవిస్తావు అని చెప్పారు అమ్మగారు. అంచేత మీరేం చేస్తారంటే 6 మాసాలు సంవత్సరానికి 6 మాసాలు రాజ్యాన్ని పాలించండి ఉత్తరాయణ పుణ్యకాలంలో. ఆ దక్షిణాయన పుణ్యకాలంలో మిగతా 6 మాసాలు కూడా దేశాటన చేయండి. అంటే అర్థం ఏంటి? 6 మాసాలు అంటే 6 మాసాలే సంవత్సరానికి 6 మాసాల సింహాసనం ఎక్కండి, 6 మాసాలు దేశాటన చేయండి. ఈ రకంగా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల ఆయుష్గా పెంచుకోవచ్చు. అర్థమైంది కదా? అంటే అమ్మ ఏం చెప్పింది? రాజ్యాన్ని పాలిస్తూ 1000 సంవత్సరాలు బ్రతుకుతావు అన్నారు అనమాట. కాబట్టి సంవత్సరానికి 6 మాసాలే పాలించారనుకోండి, ఈ లెక్కన తీసుకుంటే 2000 సంవత్సరాలు అయిపోతుంది అనమాట అని భట్టి చెప్పడం జరిగింది. చాలా సంతోషం తమ్ముడు, కానీ నేను మరొక మాట చెప్తున్నాను. అంతేకాకుండా ఇద్దరు అన్నదమ్ములం కాబట్టి ఆ 6 మాసాలు నేను పాలించి మిగతా 6 మాసాలు నేను దేశాటన చేస్తే ఆ మిగతా 6 మాసాలు నువ్వు పాలించు అని విక్రమార్కుడు అంటే వడంబడికి వచ్చారు, సంతోషించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ గూఢచారులను విక్రమార్కుడు పంపించడం జరిగిందనమాట. మీరు మొత్తం నాకంటే ముందు దేశాటన చేయండి, దేశాటన చేసి ఏ ప్రాంతాల్లో ఏ విశేషాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని నేను బయలుదేరడానికి సరిగ్గా, అంటే దేశాటనకు బయలుదేరడానికి 1 వారం రోజులు ముందు వచ్చి నాకు చెప్పాలి విశేషాలు. నేను అవన్నీ తెలుసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేశాటన చేస్తాను అని చెప్తే గూఢచారులు, ఇంటెలిజెన్స్ అనమాట, ఆ గూఢచారులందరూ కూడా ఇక బయలుదేరి వాళ్ళందరూ కూడా దేశాటన చేస్తూ ఉన్నారు. చేసి చివరికి విక్రమార్క చక్రవర్తి గారు ఇక దేశాటనకు బయలుదేరడానికి ఒక
వారం రోజుల ముందు వచ్చి ఒక విశేషం చెప్పారు. మహాప్రభో, చిత్రకూటం అనేటువంటి ఒక మహాపర్వతం ఉంది. అది చాలా పెద్ద పర్వతం. అంటే ఎంత పెద్ద పర్వతం అంటే సుమారు 1,00,000 మంది కూర్చోవచ్చట, అంత పెద్ద పర్వతం అంట అది. ఆ పర్వతం పైన ఒక పెద్ద సాధువు ఉన్నారు, ఆయన ఒక ఋషి. ఆయన ఎంత వయసో తెలియదు కానీ ఆయన జడలైతే అలా 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 పర్వతం అంతా ఉన్నాయట, అంత పెద్ద జడలట ఆయనవి. ఆ పర్వతం అంతా కూడా చుట్టి ఉన్నట్టుగా ఉన్నాయి, అంత పెద్ద జడలు ఉన్నాయి. ఆయన ఎప్పటి నుండి హోమం చేస్తున్నాడో తెలియదు, కానీ ఒక మంచి హోమం చేస్తున్నాడు ఆయన. ఆ హోమము యొక్క భస్మం ఉంటుంది కదా, మన హోమం పూర్తయిన తర్వాత ఆ చివరికి ఏం మిగులుతుంది, సమిధులు ఇవన్నీ కూడా వేల్చుతాం హోమంలో. వేల్చిన తర్వాత చివరికి బూడిద మిగులుతుంది, దాన్ని భస్మం అంటారు. ఆ బూడిద, ఆ భస్మాన్ని తీసి పక్కన పెడతారు మనం. అట్లాగే ఎందుకంటే ఆ భస్మం అనేటువంటిది అది గొప్ప వైద్యం అండి. ఇప్పుడు మన భారతదేశంలో ఆవిర్భవించినటువంటి హోమ విద్య, యజ్ఞ విద్య అనేది చిన్న విషయం కాదు. ఈ భూమిని రక్షించే శక్తి కేవలం హోమానికి, యజ్ఞానికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ యొక్క భూమిపై మన యొక్క స్వప్రయోజనాల కోసం మనం కొన్ని ఆవిష్కరణలు చేసాం, కొన్ని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇవన్నీ అంటే అవసరమే. కానీ వాటి వల్ల కొంత పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ అంటే కాలుష్యం, ఆ వాయు కాలుష్యంతో మొత్తం కూడా ఆకాశం అంతా నిండిపోయింది. తద్వారా భూమిని కాపాడుతున్నటువంటి ఓజోన్ పొర అనేది క్షీణించిపోయిందని ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఓజోన్ పొరను కాపాడాలంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించాలి. అటువంటి వాతావరణ కాలుష్యాన్ని నివారించే శక్తి హోమానికి, యజ్ఞానికి ఉంది అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు సైతం ఈరోజు అంగీకరిస్తున్నటువంటి మాట. కాబట్టి భూమిని కాపాడే శక్తి హోమానికి ఉంది. ఎందుకంటే హోమం యొక్క పొగ మన రక్తనాళాలో ఉన్నటువంటి చక్కెర కణాలని అంటే సమతుల్యం చేస్తుందట. షుగర్ లాంటి వ్యాధులు రాకుండా చేసే శక్తి హోమంలో ఉన్నటువంటి ఆ ధూమానికి ఉందట. అంతేకా హోమం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు హోమం చేస్తే వారి చుట్టూ ఒక వలయాకారం ఉంటుందట. ఆయన చుట్టూ ఒక అడుగు దూరం వరకు కూడా ఏ విష కీటకాలు ఆయన దగ్గరికి చేరలేవు, ఏ వైరస్ ఏం చేరదట. అలా ఆ హోమం యొక్క పొగ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. దానికి సజీవ సాక్ష్యం 1984 సంవత్సరంలో భోపాల్లో ఒక విషవాయువు విడుదలైంది ఆ గ్యాస్ లీక్ వలన. ఆ విషవాయువు విడుదలైతే అక్కడ దగ్గర వాళ్ళందరూ కూడా చనిపోయారు, చాలా వికలాంగులు అయిపోయారు, కొందరు పారిపోయారు. కానీ దానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇంటిలో ఒక 2 దంపతులు సజీవంగా బయటపడ్డారట. వాళ్ళకి ఏమీ అవ్వలేదట. వాళ్ళు ఏంటి ఆ శక్తి ఉంది, ఈ విషవాయువు అందరిని చంపింది, వాళ్ళని ఎందుకు చంపలేదని ఒక రీసెర్చ్ చేస్తే వాళ్ళ ఇంటిలో ప్రతిరోజు కూడా రోజుకు ఒక 10 నిమిషాలు ఒక తులం నెయ్యి మాత్రమే వేస్తూ హోమం చేసుకునేవాళ్ళు, చిన్న గాయత్రి హోమం. ప్రతిరోజు చేసుకోవడం వలన హోమం ద్వారా విడుదలవుతున్నటువంటి ఆ ధూమం ఏదైతే ఉందో ఇంటి నిండా నిండి ఉందట. ఎందుకంటే రోజు చేసుకుంటున్నారు కదా. తద్వారా ఆ భోపాల్లో విడుదలవుతున్నటువంటి యూరియన్ కార్బైడ్, ఆ విడుదలైనటువంటి విషవాయువు ఏదైతే ఉందో ఆ విషవాయువు అందరి ఇళ్లలోకి వెళ్ళి అందరిని చంపేసింది, కానీ వీళ్ళ ఇంటిలోకి చొరబడలేకపోయిందట. ఎందుకంటే ఆ విషవాయువును రాకుండా ఈ హోమం ద్వారా విడుదలవుతున్న పొగ ప్రొటెక్ట్ చేసింది వీళ్ళని. అంటే ఆ విషవాయువు నిరోధించే శక్తి హోమం ద్వారా విడుదలవుతున్నటువంటి ఆ ధూమానికి ఉంది అనేది ఆ రోజు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ హోమం యొక్క పొగ కూడా, ఆ హోమం యొక్క ఆ భస్మం కూడా అంత విలువైనటువంటి. తద్వారా హోమియోథెరపీ అని పేరు పెట్టి ఆ భస్మం ద్వారా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తున్నారట. అంత విలువైనటువంటిది హోమం యొక్క భస్మం. అంతేకాదు ఆ భస్మాన్ని తీసుకొచ్చి మనం చెట్ల మూలాల్లో వేస్తే ఆ చెట్లు సమృద్ధిగా ఎదిగే అవకాశం ఉంది, మంచి ఫలాలు ఇచ్చే అవకాశం ఉందట. అంతేకాదు ఏ భూమిలో అంటే ఏ భూమి అయితే బేటలు వాలిపోయిందో, సారవంతంగా ఉండదో, పంటలకు పనికిరాదు అంటుంటామో ఆ భూముల్లో కానీ హోమం భస్మం కానీ పోసినట్లయితే ఆ భూమి సారవంతమై మంచి పంటలను ఇస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా తదుపరి అంశం తదుపరి భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం అపాసమే. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువార్నితిర్మతిర్మం. ఈ తిరుపాయి పూదండలో 13వ పువ్వు గోదాదేవి అల్లుతూ ఆ పువ్వుని తీసుకుంది. ఆ పువ్వు ఏంటిదంటే 13వ పాసురం. ఈ 13వ పాసురం ఏంటంటే పుల్లిన్ వాయ్ అని అంటున్నారు. అయితే ఈ 13వ పాసురంలో గోదా గోపికలందరూ కూడా ఈ 13వ పాశురంలో ఉన్న గోపికను నిద్రలేపడానికని వచ్చారు. అంటే 8వ గోపికను నిద్రలేపుతున్నారు. ఎవరా గోపిక, ఏ విధంగా ఉంటుందంటే ఈ పాశురంలో మేల్కొల్పబడుతున్న గోపిక చాలా నేత్ర సౌందర్యంతో ఉండేదంట. ఎవరినైనా ఆకర్షిస్తుందంట తన నేత్రాలు. ఆ నేత్రాలు ఎలా ఉండేవంటే కల్వపూలు మాదిరిగా ఉండేదంట. చూపులు లేడి చూపులు మాదిరిగా ఉండేదంట. తన కంటిని అందంను చూసి శ్రీకృష్ణుడే నా దగ్గరకు వస్తాడు, నేను వెళ్ళడం ఏందని చెప్పేసి ఒక ఆత్మవిశ్వాసంతో ఉండేది. ఇక్కడ గోపికలు వాళ్ళు ఎంత శ్రద్ధ ఉంటే నేనెందుకు వెళ్ళాలండి,
కృష్ణుడే నా దగ్గరకు వస్తాడు అంటే వారికి ఎంత విశ్వాసం ఉంది, వారి భక్తి ఎంత గొప్పది, ఆ కృష్ణుడు మా దగ్గరికి వస్తాడని చెప్పుకుంటున్నారంటే మనం ఆలోచించవచ్చు. అయితే తనను వెతికి కొని రాగలడని ఆమెకు విశ్వాసం. నేత్రం అనగా జ్ఞానం అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. కలువపు లాంటి నేత్రాలు నేత్ర సౌందర్యం అని అనుకుంటుంటే ఆ నేత్రాలు ఏంటంటే జ్ఞానం అంటే జ్ఞాన సౌందర్యం ఉన్నది తనకు. నేత్ర సౌందర్యం ఒకటే కాదు, ఆ జ్ఞాన సౌందర్యం ఉన్న ఆ గోపిక దగ్గరికి వీళ్ళందరూ కూడా గోదా గోపికలు వెళ్ళారంట. వెళ్ళి ఏ విధంగా వారిని లేపుతున్నారంటే, బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టరావణుని 10 తలలను గిల్లి పారవేసిన శ్రీరాముని కీర్తిని గానం చేయుచు పోయి తన తోటి గోపికలతోటి ఆ వ్రతక్షేత్రం చేరినారు. లోన తుమ్మెదగల తామర పువ్వులు పోలిన కన్నుల దాన అని పిలుస్తున్నారు. సూర్యుడు ఉదయించినాడు, లేడి చూపుల దాన చంద్రుడు అస్తమించాడు, పక్షులు కూయిచున్నవి. ఈ మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్టు చల్లగా చల్లబడినట్టుగా నీట మునిగిన స్నానం చేయక పాన్పుపై ఇంకా పరుండినావా ఓ సుకుమారి, కపటం వీడి మాతో కలియుము అని చెప్పి ఆవిడని లేపుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే బకాసుర వధ గురించి తెలుసుకోవాలి. ఈ బకాసురు అంటే ఎవరంటే ఒక అసురుడు, ఒక రాక్షసుడు. ఒక కొంగ నీటి ఒడ్డున ఆహారంకై నిక్షలంగా కూర్చొని ఉన్న కొంగకు అసురుడు, ఈ బకాసురుడు అనేవాడు ప్రవేశించాడు. ప్రవేశించి ఆ బకాసురుడు రూపంతోటి కాకుండా ఆ కొంగ రూపంలో ఉండి కృష్ణుడు వస్తే కృష్ణుడిని సంవరించాలని అనుకుంటున్నాడు. కృష్ణుడిని అంతమొందించాలని ఆ రాక్షసుని పన్నాగం. శ్రీకృష్ణుడు ఇది గ్రహించి ఆ కొంగ దగ్గరికి వెళ్ళి దాని నోటికి అందేటప్పటికి, అది నోరు తెరిచేటప్పటికి ఆ రెండు ఇలా పక్షి రెండుగా చీల్చేసి చంపేశాడంట. భాగవతత్వం మన నుండి దూరం చేయుటకు వచ్చే వాళ్ళే ఇలాంటి బకాసురులు. మనం కూడా చూడండి, ఒకసారి ఎంతో శ్రద్ధగా రేపంతా కూర్చొని మనము ఆ శ్రీరామనామం జపించాలనుకుంటాం. మనకు ఆ సమయంలో ఎవరో పనికిరాని వాళ్ళు వచ్చి మనల్ని కూర్చొని లోకాభిరామాయణం అంతా మాట్లాడుతూ ఓ 2 గంటలు అతను మన సమయాన్ని వృధా చేశాడనుకోండి, అతడు బకాసురుడు లాంటి వాడనే మనం అనుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, లేవమ్మా అంటున్నారు. అంటే నువ్వు ఇంకా పడుకొని ఉన్నావు, లేవు తల్లి అంటున్నారు. అంతేకాకుండా వారు 2 సార్లు కల్వపూలు లాంటి కన్నులు ఉన్నదంటున్నారు, తామర పువ్వు లాంటి కళ్ళు అంటున్నారు. ఇది ప్రాతకాలంకు ముందు వచ్చే చిహ్నం కాక మన లోపల సాత్వికమైన భావం కలిగి భగవంతుని వైపు మన బుద్ధి నిలవడానికి ముందుగా శుక్రుడు ఉదయించాలి, గురుడు అస్తమించాలి, జ్ఞానం ఆవిర్భవించి అజ్ఞానం అత్తరించాలి. శుక్రుడు మృత్యు సంజీవిని విద్య గలవాడు. అప్పుడు శుక్రాచార్యుడికి తెలిసింది ఏమంటే, మృత్యు సంజీవి యొక్క మంత్రం తెలుసు, తాను చనిపోయిన వాళ్ళను బ్రతికించగలడు. అయితే మనం ఇప్పుడు జీవితాంతం బ్రతికుండాలని కాదు, మన లోపల మృత్యు సంజీవిని అనేది మనం పెంపొందించుకుంటే ఆ శ్రీహరిని కీర్తించడానికి మనకెంతో అవకాశం ఉంటుంది. అట్లా చనిపోయిన వారిని అనగా భగవంతునికి దూరమైన వారిని మళ్ళా బ్రతికించేదే, భగవంతుని దగ్గర చేర్చేదే బ్రహ్మ విద్య. దాన్ని ప్రసాదించిన శుక్రుడు ఉదయించాడు. అసుర సమ్మూలమైన చర్వక మతాన్ని ప్రచారం చేశాడు గురుడు అస్తమిస్తున్నాడంటే మాలో నాస్తిక భావాలు అస్తమించాయి, బ్రహ్మ విద్య అందు ఆసక్తి పెరిగింది. ఇది మంచి సమయమమ్మా, లేవమ్మా అని చెప్పి ఈ గోదా గోపికలు ఆ గోపికను లేపుతున్నాయి. సమయ సందర్భం బట్టి ఇక్కడ ఏ అల్వార్ మనం నిద్రలేపుతున్నామంటే వారు పెరియాల్వార్ అంట. పెరియాల్వారిని మేల్కొలబడుతున్నదని గ్రహించవాలంట. అల్వార్లలో మేలుబంతి అయిన ఆండాల్కు తండ్రి పెరియాల్వారు. తమ ఎదుట సాత్కరించిన భగవంతునికి, అంటే పెరియాల్వారికి ఎదురుగా భగవంతుడే సాక్షాత్కరించాడు. అయితే ఎప్పుడైతే తను ప్రత్యక్షమైనప్పుడు ఈ పెరియాల్వారు తన గురించి కాకుండా, అయ్యో స్వామి వచ్చాడు, ఇంతమంది చూశారు, వారికి దిష్టి తగిలిందేమో అని చెప్పేసి వారిపైన ఒక పాశరము, ఒక హారతి ఇచ్చాడంట. విష్ణువుని సదాచిత్తంతో తన మనసులో ఉండడం వల్ల విష్ణుచిత్తుడు అని కూడా అంటారు వారిని. భట్టా వంశంలో శ్రేష్ఠులకు భట్టనాథులని వీరికి తిరునామములో ఏర్పడ్డాయి. అయితే వీరు ఎలాంటి వారంటే ఎంతసేపు కూడా విష్ణు చిత్తంతోటే ఉండేవాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం పొందిన మాలాకారుని వల్లే భగవత్ కైంకర్యంలో పుష్పమాలిక సమర్పణ చేశాడు. ప్రతిరోజు కూడా తను ఒక పుష్పమాలను సమర్పించేవాడు. భగవానుడికి మిక్కిలి ప్రీతికరం అనిపించి విష్ణు చిత్తులు శ్రీవల్లిపుత్తూరులో ఒక పెద్ద పూల తోట పెట్టి అందులో తులసి వనం పెట్టి ప్రతిరోజు ఆ పువ్వులు ఆ తులసితోటి దండగట్టి స్వామికి అర్పించేవాడు. అలాంటి వ్యక్తికి జనక మహారాజుకు సీతమ్మ దొరికినట్టుగా ఆ పుష్పం ఆ తులసి వనంలో ఒకరోజు ఆండాల్ తల్లి ఈ విష్ణు చిత్తుడికి దొరికింది. తులసివనంలో అయోనిజగా ఆండాల్ తల్లి లభించగా ఆమెను పెంచి పెద్ద చేశారు. పాండ్యరాజు వల్లభదేవరాయలు పరతత్వ నిర్ణయం చేయుటకై గొప్ప పండితులను తన సభకు ఆహ్వానించాడంట. పాండ్యరాజు వల్లభదేవరాయలు
ఆ పాండ్యరా వంశానికి చెందిన వల్లభదేవరాలు ఒకరోజు పండితులందరినీ పిలిచారంట, మన సభకు రండి, పరతత్వ నిర్ణయం ఎవరు అసలు ఏంటిది మనం తెలుసుకోవాలని చెప్పేసి ఆ సభ ఏర్పాటు చేశారంట. అయితే శ్రీవెల్లిపుత్తూరులో ఉన్న వటపత్ర సాయి ఈ యొక్క విష్ణు చిత్తుడికి తనకు ఏం తెలిపాడంటే, కలలో గలబడి విష్ణు చిత్తులకు ఆ సభకేగి వివిధ దృష్టాంతంలో శ్రీమన్నారాయణే పరతత్వం అని నొక్కి వక్కానించమన్నారు. వీరు వెళ్ళారు సభకు. వెళ్ళి ఆ శ్రీహరే పరతత్వం, వారిని మించి ఇంకెవ్వరు లేరని చెప్పి నొక్కి వక్కానించి ఆ సభలో వీరి మాటనే నిజమని తేలేటట్టుగా తను ఇచ్చేశాడు. అయితే వీరు చెప్తున్న విధానం చూస్తుంటే ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షంగా తను గరుడవాహనుడై ఆ సభలకు వేయించేశాడంట. ఎప్పుడైతే ఆ సభలకు వేయించేసేటప్పటికీ ఈ విష్ణు చిత్తులు తను సంతోషపడతలేడు. నేను చెప్పిన దానికి శ్రీహరి వచ్చిండని అంటలేడు. ఎక్కడ నా స్వామికి దృష్టి దోషం తగులుతుందో, అంటే దిష్టి తగులుతుంది అంటారు కదా, అలా దృష్టి దోషం తగులునేమో అని ప్రేమతోటి తాను ఏం చేశాడంటే పల్లండు పల్లండు అని చెప్పి అంటూ స్వామికి తానెక్కిన ఏనుగుపైనున్న గంటల మ్రోగించుచు మంగళ శాసన దివ్య ప్రబంధము గానం చేసిరంట. అంటే వారికి ఆ దృష్టి దోషం తగలకుండా పల్లండు పల్లండు అంటూ గానం చేశారంట. లోకంలో అందరూ తన క్షేమాల కొరకే అడుగుతారు. శ్రీహరి ప్రత్యక్షమైతే మనం ఏమడుగుతాం, హరి నాకు ఇది కావాలి, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ముందు తరాల వాళ్ళు బాగుండాలి, ఇలాంటివి కోరుకుంటాం. కానీ విష్ణు చిత్తులు ఏం చేశారంటే భగవంతుని క్షేమం కొరకై రక్ష పెట్టిండంట. అంటే చూడండి వారికి మనలో ఉన్న తేడా ఎంత ఉంది. మనమేమో మన కొరకు కావాలనుకుంటాం, కానీ ఇక్కడ విష్ణు చిత్తులు నా స్వామికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పేసి రక్ష కట్టిండంట. రక్ష కట్టడం వల్లనే వారిని పెరియల్వార్గా ప్రసిద్ధి అయ్యారు. పెరియల్వార్ అంటే పెద్ద అల్వార్ అని చెప్పేసి. శ్రీకృష్ణుని పొందుటకై తాను ఎట్టి ప్రయత్నం చేయని సిద్ధోపాయ నిష్ఠ అయిన గోపికను ఈరోజు మనం మేల్కొల్పారు. అలాగే పెరియల్వార్ గురించి కూడా మనకు మన తల్లి అయిన ఆండాల్ తల్లి ఈరోజు మనకు ఈ పాశురంలో నేర్పించింది. శ్రీ గోదాదేవే నమః.